నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 23కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి జూలై 14, 2017 టైం వచ్చేసరికి 7:30 PM. సో ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్లో మనకి ఈరోజు నోకియా 6 రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయింది. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. సో నోకియా 6 మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. ఆగస్టు 23కి మనకి సేల్ నడుస్తుంది. సేల్లో పార్టిసిపేట్ చేసి మీరు నోకియా 6 కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం ఏం లేదు. 23వ తారీఖు మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి అప్పుడు మీరు డబ్బులు పే చేయాలి. సో అప్పుడు మీరు మొబైల్ కొనాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే సేల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ యూస్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో ఈరోజు మనకి మోటో E4 Plus సేల్కి వచ్చింది. సో ఫ్లిప్కార్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు 1,00,000 ఫోన్స్ అయితే అమ్మేసామని చెప్పేసి ఫ్లిప్కార్ట్ చెప్తుంది. సో ఇది రికార్డ్ అని మాత్రం చెప్తుంది ఫ్లిప్కార్ట్. సో ఇది ఫ్లిప్కార్ట్ నుంచి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్ వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి మంచి అప్డేట్ వచ్చింది. సో మీరు ఒకసారి ఆండ్రాయిడ్ కానీ iOS కానీ ఒకసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చెక్ చేసుకోండి వాట్సాప్. సో మీ వాట్సాప్ మెసెంజర్ని మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఫీచర్స్ అయితే వస్తాయి. ఏం ఫీచర్స్ అంటే మీరు ఇప్పుడు వాట్సాప్లో ఏ ఫైల్ అయినా షేర్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ కానీ లేకపోతే PDF ఫైల్స్ కానీ ఎక్సెల్ షీట్స్ కానీ APK ఫైల్స్ ఉంటాయి కదా మీ మొబైల్ యాప్స్, అవి కూడా మీరు వాట్సాప్లో షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే మీకు వాట్సాప్ కొత్త అప్డేట్లో లభిస్తుంది. సో దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అదేంటంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్ మీరు వాడుతుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు ఓన్లీ 100 MB వరకే, మ్యాక్సిమం 100 MB ఫైల్ సైజ్ వరకే మీరు పంపించవచ్చు. అదే మీరు iOS వాడుతూ ఉంటే 128 MB వరకు మీరు ఫైల్ సైజ్ వరకు పంపించవచ్చు. సో అంతకుమించి ఎక్కువ ఉంటే మీరు పంపించలేరు వాట్సాప్ మెసెంజర్లో. సో ఇది మంచి ఫీచర్. అండ్ దీంతోపాటు ఇంకొక ఫీచర్ కూడా నోటీస్ చేసింది ఏంటంటే మనం ఇంతకుముందు లెటర్స్ బోల్డ్ చేయాలంటే ముందు ఒక స్టార్ వెనక ఒక స్టార్ పెట్టేసి మనం బోల్డ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ మీకు డైరెక్ట్ వస్తున్నాయి. జస్ట్ మీరు టెక్స్ట్ రాసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, స్ట్రైక్ ఆఫ్ కానీ. సో ఈ ఆప్షన్స్ అన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీరు సెండ్ చేయొచ్చు. మీరు సెండ్ చేస్తే మీకు మెసేజ్ ఇలా వెళ్తుంది అనమాట. సో ఈ ఫీచర్ అయితే నోటీస్ చేశాను. ఇంతకుముందు ఇది ఉందో లేదో నాకు డౌట్ కానీ. సో ఈ 2 ఫీచర్స్ అయితే కొత్తగా మీకు యాడ్ అవుతాయి వాట్సాప్ అప్డేట్లో. ఒకవేళ మీరు వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే ఒకసారి మీరు వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. సో 2 ఫీచర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్ జియో డేటా ఎవరైతే లీక్ చేశారో ఇమ్రాన్ చింపా, సో అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు, రాజస్థాన్ పోలీసులు. ఇప్పుడు అతన్ని ముంబైకి తరలించారు. ముంబైలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ఇతని దగ్గర నుంచి వీళ్ళు హ్యాకింగ్కి సంబంధించిన బుక్స్ రికవర్ చేశారు, ప్లస్ కంప్యూటర్ తీసుకున్నారు, ప్లస్ ల్యాప్టాప్స్ తీసుకున్నారు, పెన్ డ్రైవ్స్ తీసుకున్నారు, మొత్తం రికవర్ చేశారు. సో ఇతను ప్రొఫెషనల్గా డేటాబేస్ హ్యాకింగ్ చేశారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో ఇతని మీద కేసు ఏం పెట్టారంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు కంపెనీ డేటాబేస్ అని చెప్పేసి కేసు పెట్టారు. సో పర్మిషన్ లేకుండా కంపెనీ డేటాబేస్ని యాక్సెస్ చేశాడని చెప్పేసి కేసు ఇతని మీద పెట్టారు. సో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే అసలు ఇతను ఎందుకు డేటాబేస్ని హ్యాక్ చేయాలనుకున్నాడు, దీనివల్ల ఇతనికి వచ్చే ఉపయోగం ఏందో. సో దీని గురించి అయితే పోలీసులు ఏమీ చెప్పలేదు. జస్ట్ ఇతను హ్యాక్ చేశాడని చెప్పేసి మాత్రం పోలీసులు చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. నేను దీని గురించి రెండు వీడియోస్ కూడా చేశాను ఈ మధ్యలో. సో వర్ట్ అనేది మనకి ప్రీమియం మొబైల్స్ తయారు చేస్తుంది. దానిలో వాళ్ళు డైమండ్స్, టైటానియం, గోల్డ్ ఇవన్నీ యూజ్ చేసి మొబైల్ ఫోన్ని తయారు చేస్తారు. వీటి ఖరీదు వచ్చేసరికి లక్షల్లో, కోట్లలో కూడా ఉంటుంది. లాస్ట్ మంత్ వీళ్ళు TCLతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక 3,000 ఫోన్స్ తయారు చేసి అమ్మాలని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు 1,154 కోట్ల అప్పులో కూరుకుపోయారు. సో ఇప్పుడు ఒక 200 మంది ఎంప్లాయీస్ని కూడా తీసేశారు. సో చూడాలి కంపెనీ మళ్ళీ మనకి అప్ అవుతుంది లేకపోతే షట్ డౌన్ అయిపోతుందో. సో వర్ట్ ఇప్పటివరకు చాలా మంది చేతులు మారింది. సో లాస్ట్ ఇయర్ ఈ కంపెనీని ఎవరు కొన్నారంటే ఒక టర్కిష్ బిజినెస్ మ్యాన్ కొన్నారు. అతని పేరు వచ్చేసరికి హకాన్ ఉజాన్. సో ఇతను 400 కోట్లు దగ్గర 400 కోట్లు పెట్టి ఈ వర్ట్ బ్రాండ్ అయితే కొన్నాడు. ఇతని మీద ఇప్పుడు పేటెంట్స్ అన్ని ఉన్నాయి, ఇతని పేరు మీద ఉన్నాయి పేటెంట్స్ అన్ని. సో వర్ట్ ఫోన్స్ అయితే చాలా మంది మాక్సిమం కొనరు. వాటి కొనడానికి అయితే ఎవరు ముందుకు రారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్ వాడుతున్నారు. ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ ఇట్లాంటి ఫోన్స్ వాడుతూ ఉన్నారు. సో వీటిని ఎవరు కొనట్లేదు. సో వీళ్ళు మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి తయారు చేస్తారు. డైమండ్, టైటానియం, రూబీ డైమండ్స్ ఉంటాయి కదా. సో అవి కూడా యూస్ చేసి వీళ్ళు ఫోన్ తయారు చేస్తూ ఉంటారు. సో ఇవి ఎవరైతే కొనరో అందరూ చూసి ఓ బాగున్నాయి అంటారు కానీ ఎవరు కొనరు. మనకు అతర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, బెంజ్ అందరు బాగుంది అంటారు పూరి, ఓన్లీ అంబాసిడర్ కొంటారు అందరు అని చెప్పేసి. సో అట్లా ఉంటుంది. వర్ట్ కూడా అందరు బాగుంది అంటారు కానీ సో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి కదా, ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ ఇవే కొంటారు, అందరూ అది ఎవరు కొనరు. సో చూడాలి మళ్ళీ వీళ్ళు ఏమైనా ఫోన్స్ తయారు చేస్తారో లేకపోతే కంపెనీని షట్ డౌన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యూట్యూబ్ డెస్క్టాప్ మీద ఇప్పుడు థంబ్నెయిల్స్ అనేవి కనపడవు. సో యూట్యూబ్ అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్స్ ఉంటాయి, క్రోమ్ బ్రౌజర్ కానీ, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కానీ వీటిలోనే ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. సఫారీ, ఎడ్జ్ బ్రౌజర్ ఇట్లాంటి వాటిలో ఇది వర్క్ అవ్వదు. సో ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇది తీసేస్తారు. థంబ్నెయిల్స్ అయితే ఇప్పుడు మీకు కనపడవు. జస్ట్ మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫస్ట్ హాఫ్లో
కొన్ని ఒక 4 to 5 సెకండ్స్ వాళ్ళు తీసుకుంటారు. సో అది ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీరు చూడొచ్చు. సో జస్ట్ మీ మౌస్ కర్సర్ అక్కడ పెడితే వీడియో మీద ఆటోమేటిక్‌గా వీడియో లోపల ఏముందో ప్లే అవుతుంది. థంబ్‌నెయిల్ అయితే అక్కడ కనపడదు. సో ఇది ఫేక్ థంబ్‌నెయిల్స్‌కి చెక్ పెట్టడానికి యూట్యూబ్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే థంబ్‌నెయిల్ వేరేది పెడుతున్నారు, లోపల మ్యాటర్ వేరేగా ఉంటుంది. సో దీన్ని చెక్ పెట్టడానికి ఫస్ట్ స్టెప్ అయితే ఇది తీసుకున్నారు. చూడాలి మనకి ఫ్యూచర్‌లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మొబైల్ ఫోన్స్‌లో కూడా ఈ ఫెసిలిటీ తీసుకొస్తారో లేదో తెలియదు కానీ ప్రెజెంట్ అయితే ఓన్లీ క్రోమ్ బ్రౌజర్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లోనే ఇది వర్క్ అవుతుంది. సో నా క్రోమ్ బ్రౌజర్‌లో కూడా ఇది వర్క్ అవుతుంది. కాకపోతే ఇప్పుడైతే థంబ్‌నెయిల్స్ కనపడుతున్నాయి. ఫ్యూచర్‌లో థంబ్‌నెయిల్స్ కూడా కనపడవు. మనం పెట్టిన థంబ్‌నెయిల్స్ అయితే కనపడవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది యూట్యూబ్ నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూస్తే మనకి లెనోవో మనకి MP1060 అని చెప్పేసి ఒక పవర్ బ్యాంక్‌ని లాంచ్ చేసింది. సో ఇది ఎక్స్క్లూజివ్‌గా మీకు ఫ్లిప్‌కార్ట్ లభిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ₹1299 ఉంది. సో దీనిలో మనకి 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది. సో దీని వెయిట్ తీసుకుంటే ఓన్లీ 200 గ్రాములు ఉంటుంది. ఇది లిథియం పాలిమర్ పవర్ బ్యాంక్. సో దీనిలో మనకి డ్యూయల్ యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసరికి 5V 2A అవుట్పుట్, ఇంకోటొచ్చేసరికి 5V 2.1A అవుట్పుట్. సో ఈ మొత్తం ఛార్జ్ చేయడానికి 10,000 mAh పవర్ బ్యాంక్‌ని సో మీరు 5V 2A ఛార్జర్తో ఛార్జ్ పెడితే 4.5 అవర్స్ తీసుకుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఈ పవర్ బ్యాంక్లో వీళ్ళు 11 సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్. సో మీ పవర్ బ్యాంక్ని ఓవర్ ఛార్జ్ చేసినా కానీ అది పేలదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ పవర్ బ్యాంక్ గురించి చూసుకుంటే పవర్ బ్యాంక్ అయితే మీకు ఫ్లిప్కార్ట్ లభిస్తుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే చూడొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి ₹1299 ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి Xiaomi నుంచి Redmi 5 స్పెక్స్ లీక్ అయినాయి. సో ఇంతకుముందు మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి Redmi 4 నడుస్తుంది. Redmi 4 మొబైల్ మనం వాడుతూ ఉన్నాము. సో Redmi 5 స్పెక్స్ అయితే మీకు చూడొచ్చు స్క్రీన్ మీద. సో చైనీస్ లాంగ్వేజ్ ఉన్నాయి మొత్తం ఇవి. సో ఈ ఫోన్ అయితే Redmi 5. సో దీని స్పెక్స్ చూసుకుంటే మనకి ప్రీవియస్కి దీనికి కంపేర్ చేసుకుంటే మనకి దీనిలో 5" ఫుల్ హెచ్డీ స్క్రీన్ లభిస్తుంది. ఇంతకుముందు మనకి 720p స్క్రీన్స్ ఉండేవి. సో హెచ్డీ స్క్రీన్ నుంచి ఫుల్ హెచ్డీకి అప్గ్రేడ్ చేశారు. అండ్ కెమెరా కూడా అప్గ్రేడ్ చేశారు. బ్యాక్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఇంతకుముందు మనకి 13 మెగాపిక్సెల్ ఉంది. ఇక్కడ కొంచెం అప్గ్రేడ్ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ బ్యాటరీని కొంచెం తగ్గించారు. ఇంతకుముందు బ్యాటరీ మనకి 4000 mAh బ్యాటరీ ఉండేది. ఇప్పుడు మాత్రం మనకి 3680 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మీకు క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇదో మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఫోన్స్ మనకి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవు Xiaomi ఫోన్స్. సో మన ఛార్జింగ్ పెట్టాలంటే చాలా టైం పట్టేది. సో ఈ ఫోన్ అయితే మీకు క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 మీద రన్ అవుతుంది. MIUI 9 మీద రన్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ ఫ్రెండ్స్ దీని స్పెక్స్ అయితే. అండ్ దీనిలో మేజర్ చేంజ్ ఏంటంటే ప్రాసెసర్ మనకి 2 వేరియంట్స్ లభిస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ వేరియంట్ ఒకటి ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ వేరియంట్ ఒకటి ఉంది. సో 2 ప్రాసెసర్ వేరియంట్స్ దీనిలో లభిస్తున్నాయి. సో స్నాప్డ్రాగన్ 625 ఆల్రెడీ మనం చూసిందే, కాకపోతే స్నాప్డ్రాగన్ 630 మాత్రం కొత్త ప్రాసెసర్. సో ఈ ఫోన్లో మనకి ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉన్న మొబైల్ అయితే మీకు 3GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒక వేరియంట్ ఉంది. ఇంకో వేరియంట్ వచ్చేసరికి 3GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఒకటి ఉంది. అండ్ మనం స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్స్ ఉన్న మొబైల్స్ తీసుకుంటే సో దానిలో మనకి 3GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి ఉంది. 4GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఒకటి ఉంది. అండ్ 4GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి ఉంది. సో ఇవి మొత్తం 5 మోడల్స్ లీక్ అయిన పిక్చర్లో మనకు కనపడింది. సో వీటి ప్రైజెస్ తీసుకున్నా కానీ సో లీస్ట్ వచ్చేసరికి మనకి 8,000 దగ్గర ఉంది. హైయెస్ట్ వచ్చేసరికి 12,500 ఉంది. సో వీటి ప్రైజెస్ చూసుకుంటే మనకి 8,000 నుంచి 12,500 మధ్యలో ఉన్నాయి. అది చైనీస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే యాక్చువల్ అయితే Xiaomi మనకి ఎప్పుడు ప్రైస్ అగ్రెసివ్గానే పెడుతుంది. సో వీటి ప్రైజెస్ కూడా అంతే ఉండొచ్చు. సో Redmi 5 అయితే మనకి ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు కానీ ఫస్ట్ చైనాలో లాంచ్ అవుతుంది. సో వీటి స్పెక్స్ అయితే లీక్ అయినాయి. సో ఇవి స్పెక్స్ లిస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ప్రపంచంలో చిన్న ఫోన్ అని చెప్పేసి ఒక ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇది వచ్చేసరికి మీకు erha.comలో లభిస్తుంది. సో ఈ ఫోన్ పేరు వచ్చేసరికి ఇలారీ నానో ఫోన్ C. సో ఇది వచ్చేసరికి మనకి GSM ఫోన్. దీనిలో మీకు డ్యూయల్ సిమ్ ఫోన్, 2 సిమ్ కార్డులు మీరు వాడచ్చు. సో ఇది స్మార్ట్ ఫోన్ అయితే కాదు, ఇది బేసిక్ ఫోన్, ఫీచర్ ఫోన్ ఇది. అండ్ ఈ ఫోన్ స్పెక్స్ ఒకసారి మనం చూసుకుంటే దీనిలో మీకు 1" TFT డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి మీకు 30 గ్రామ్స్ ఉంటుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు MediaTek MT6261D ప్రాసెసర్ లభిస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి మీ దీనిలో 32 MB ర్యామ్ ఉంటుంది. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 32 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 280 mAh బ్యాటరీ లభిస్తుంది మీకు. అండ్ టాక్ టైం తీసుకుంటే మీకు 4 hours టాక్ టైం లభిస్తుంది. MP3 ప్లేయర్ ఉంటుంది, FM రేడియో ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ లభిస్తుంది దీనిలో మీకు. అండ్ మైక్రో USB పోర్ట్ లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది. సో ఆండ్రాయిడ్ ఫోన్ కానీ iOS ఫోన్స్ కానీ మీరు ఈ ఫోన్ని యూజ్ చేసి మీరు కనెక్ట్ చేయొచ్చు.
అండ్ ఈ ఫోన్లో ఇంకొక ఫీచర్ ఏముందంటే కంపెనీ చెప్తుంది మ్యాజిక్ వాయిస్ చేంజ్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉందని చెప్తున్నారు. సో ఈ ఫీచర్ యూస్ చేసి మీ ఫ్రెండ్స్ని మీరు ఆట పట్టించవచ్చు అని చెప్తూ ఉన్నారు. అంటే మీరు ఫోన్ చేసినప్పుడు మీ వాయిస్ చేంజ్ అయ్యి వాళ్ళకి వినపడుతుంది అనమాట. సో ప్రాంక్ అంటారు కదా, ప్రాంక్ కాల్స్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, సో ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి మీకు 3,940 రూపాయలు ఉంది. సో ఇది మీకు ఎక్స్క్లూజివ్గా ఎర్హా.కామ్లో లభిస్తుంది. సో ఈ ఎర్హా.కామ్ గురించి నేనైతే ఇప్పుడు ఏం లేదు. ఒకవేళ మీరు దీన్ని ఏమైనా షాపింగ్ చేస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, కొనే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. సో ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ వీడియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫెల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.